నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ కార్యక్రమం దైవ దర్శనం లాంటిదన్న ప్రధాని. 10 ఏళ్లు ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ. పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆదుకునేవారమని వెల్లడి. ఏయు మాజీ రెక్టార్ ఆచార్య ప్రసన్న కుమార్ సేవలు ఎనలేనివన్న వెంకయ్య. ఆయన రచించిన ఫెస్ట్ స్క్రిప్ట్ సంపుటిని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పిఠాపురం మహిళల పాదయాత్ర. మొక్కు చెల్లించుకున్న ఎన్ఆర్ఐ సచికుమార్ యాదవ్. సంచలనం కోసం రూపొందించే వార్తల్ని మాత్రమే పాఠకులు ఇష్టపడతారనేది నిజం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సానుకూల కథనాలను కూడా ప్రజలు ఎంతగానో ఆదరిస్తారనేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం విజయవంతం కావడమే నిదర్శనమని పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజు తాను ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా అనుసరించారని తెలిపారు. 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఆకాశవాణి, ప్రసార భారతి, దూరదర్శన్, ఇతర ప్రైవేటు టీవీ ఛానళ్లకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకోవడంలా తాను ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారత్ సాయం అందించి ఉండేదని పేర్కొన్నారు. భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉంటే పాక్ ను తామే ఆదుకునే వాళ్ళమని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ ను పాకిస్తాన్ అడిగిన ప్యాకేజీ కన్నా ఎక్కువ మొత్తాన్ని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేటాయించామని తెలిపారు. పాకిస్తాన్ తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని రాజ్నాథ్ తెలిపారు. విజ్ఞానాన్ని భాషా పరిజ్ఞానంతో రంగరించి 3 తరాలను తీర్చిదిద్దిన మహనీయుడిగా ఏయు మాజీ రెక్టార్ ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కొనియాడారు. ఏయు మాజీ రెక్టార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్ 90వ పుట్టినరోజు వేడుకలను విశాఖ రసజ్ఞ వేదిక ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబుతో కలిసి ఎం వెంకయ్య నాయుడు ఆచార్య ప్రసన్న కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంలో వేలాది మందిని తీర్చిదిద్దిన ఘనత ఆచార్య ప్రసన్న కుమార్కే దక్కుతుందన్నారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు extraordinary grasp over his subject of political science is legendary. His insights into all aspects of the subject have inspired thousands of his students, many of whom have taken this discipline wearing the mark of being a student as a badge of honor. నేను ప్రసన్న కుమార్ గారి విద్యార్థులను చెప్పుకోవడం చాలా మందికి అది పెద్ద గౌరవంగా జీవితంలో భావిస్తూ ఉంటారు. 90 సంవత్సరాలు దాటిన ఈ నవతి ఉత్సవాలకు కనకాభిషేకంగా నిర్వహించుకోవాలని మన సంస్కృతి చెప్తూ ఉంటుంది. అయితే మాస్టర్ ఇందాక చెప్పినట్టుగా రఘురామగారావు గారు చెప్పినట్టుగా వారు సన్మానాలకి వాటికి అనుకూలం కాదు కాబట్టి మనం ఈ సాదా సీదాగా అందరం అభిమానంతో ఒక చోట కూడి 4 మాటలు వాటి గురించి మనం చేసుకొని మాట్లాడుకొని ఆ తర్వాత చిన్నగా చిరు సత్కారం చేసే కార్యక్రమంతో మనం కార్యక్రమాన్ని ముగిస్తాం. ఈ రోజుల్లో ఆరోగ్యకరంగా 60 సంవత్సరాలు గడపని నేపథ్యంలో శ్రీ ప్రసన్న కుమార్ గారు 90 ఏళ్లను ఆరోగ్యకరంగా పూర్తి చేసుకోవడం ముదావహం. అది భగవద్ అనుగ్రహం, వారి యొక్క కృషి. ఎందుకంటే ఎంతకాలం బతికామని కాదు, ఎలా బతికాము, దేనికోసం బతికాము అనేది చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటారు. He is a man with purpose, with conviction, and he has a character and has caliber and capacity all together. That is the greatness of this professor. మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ
బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆచార్య ప్రసన్న కుమార్ అపార పాండిత్యాన్ని సొంతం చేసుకున్నారన్నారు. విద్యావేత్తగా, దార్శనికునిగా, క్రీడా వ్యాఖ్యాతగా ఆయన సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. వివాద రహితుడుగా ఏయులో ఉన్నత పదవులు చేపట్టిన అరుదైన వ్యక్తి ఆచార్య ప్రసన్న కుమార్ అని కొనియాడారు. ప్రసన్న కుమార్ గారి యొక్క ఉపన్యాసం ఇంగ్లీషులో, ఆంగ్లంలో వారు మాట్లాడేటువంటి తీరు, అసలు అటువంటి ఉపన్యాసం ఆ విధంగా మనం మాట్లాడగలడం చేయగలమా లేదా అనే అనుమానంతో పాటు వారి ఉపన్యాసం పట్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ఆకర్షితులయ్యామని చెప్పడంలో అతిశయోక్తి లేదని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఒక మంచి వక్త, మంచి ఆంగ్ల ఉపన్యాసకుడు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా ఎదుటవారి ప్రేక్షకుల హృదయాలలో అత్తుకునే విధంగా సవివరంగా తెలియజేయగలిగే శక్తి కలిగినటువంటి వారు ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు. ఆచార్య ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఇంతమంది శ్రేయోభిలాషుల మధ్య 90వ పుట్టినరోజు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలియజేశారు. 90 బిగిన్ చేశాను. హరిబాబు గారు 90 కంప్లీట్ చేశాను అన్నట్టుగా అన్నారు. 90 కూడా కంప్లీట్ చేస్తాను, కానీ ఇబ్బంది పెట్టను. మరి ఇంత ఇబ్బంది కలిగాను. రఘురామారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పాను మనందరం. ఆయన ఆయన డెర్మటాలజిస్ట్ అండి. అంత అందంగా ఉండాలి, బాడీ అందంగా ఉండాలి, ఊరు అందంగా మనస్సు అందంగా ఉండాలి. హీ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్, నాట్ ఓన్లీ ఫిజికలీ but also intellectually and spiritually. వారికి ప్రత్యేక. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం, అనురాధ, విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ జి రఘురామరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్కి మద్దతుగా మహిళలు పాదయాత్ర చేశారు. పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి బయలుదేరిన 100 మంది మహిళలు దివిలి తొలి తిరుపతి చేరుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా విష్ణు, తెలగం శెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిపోయిన సతీష్, వీర మహిళలు తోలేటి శిరీష, చల్లా లక్ష్మి, కోలా దుర్గాదేవి, కేతినీడి గౌరీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీర మహిళలంతా కలిపి ఏదైతే కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అన్యాయానికి ఆయన దీక్ష తీసుకున్నారు, దానికి మద్దతుగా గత 8 రోజుల్లో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం వీర మహిళలందరూ కూడా ఇక్కడ నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి తొలి తిరుపతిగా మనం అందరూ కొలుచుకునే ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడక వెళ్ళడానికి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా ఈరోజు ఏదైతే మన అజయ్ గారు, మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా కళ్యాణ్ గారు ముందుంటారు, దేనికి కూడా భయపడరు అనే దానికి ఇది నిదర్శనం. వీర మహిళలు, ఇతర ప్రాంతాలకు చెందిన వీర మహిళలు కూడా ఇవాళ పాదయాత్ర సెంటర్ నుండి తిరుపతి చిన్న తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి దీక్షకి మద్దతు తెలియజేయాలని అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక రాజకీయాల కోసం ఈ దీక్షలు ఏం జరగట్లేదు. జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేయమని ఆ దేవదేవుడిని కోరుకోవడానికి దీక్ష చేస్తున్నాం. ఎవరైతే జరిగిందో వారెవ్వరూ కూడా ఈ రోజుకి కూడా పశ్చాత్తాపం చెందకుండా తిరుగుబాటు చేసి ఏదో మతాలకు సంబంధించిన విషయం రెచ్చగొట్టని చెప్పడం చాలా శోచనీయం. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆ లడ్డు అనేది కేవలం పదార్థం కాదు, ఒక భావోద్వేగం, ఒక మంచి దానికి సంబంధించిన విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. అటువంటి విషయంలో తప్పు తెలుసో జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దాలనే ప్రయత్నం చేయాలి. కానీ తిరుగుబాటు చేయడం అన్నది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది, మతాన్ని ఆపాదించడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్ష చేపడుతున్న మా వీర మహిళలందరూ కూడా
నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడటం కోసం, అలాగే తిరుపతిలో జరిగిన లడ్డు అక్రమణ కోసం పశ్చాత్తాప దీక్ష 11 రోజులుగా చేపడుతున్నారు. అలాగే 7 నియోజకవర్గాల్లో, కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లోనే ప్రతి నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ పశ్చాత్తాప దీక్షలో పాల్గొంటున్నారు. వివిధ మండలాల నుంచి అది పిఠాపురంలో కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఈ రోజు తోలేటి శిరీష గారు, పోలదుర్గ గారు, ఇలా రమ్మి గారు, అలాగే కాకినాడ నుంచి వచ్చిన వీర మహిళలు, మా మొత్తం పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన వీర మహిళలు అందరూ కాకినాడ పార్లమెంట్ లో ఈ పశ్చాత్తాప దీక్షగా పాదయాత్ర నడకన మన పిఠాపురం పాదక్షేత్రం నుంచి చిన్నదివిలి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న చిన్న తిరుపతి వరకు నడుచుకుని వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అలాగే క్షమించు దేవుడా అని చెప్పి ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు జరగవు, గత ప్రభుత్వంలో చేసింది ఘోరాది ఘోరం, అది మమ్మల్ని క్షమించు అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో శిరీష, దుర్గా, అలాగే రమ్య గారు, వీళ్ళందరూ వీర మహిళలు అందరూ కూడా కలిసి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నారు. పాదయాత్ర నడకనాది నేను ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. కుటుంబాలను నాశనం చేసే మద్యపానాన్ని రద్దు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడటం సరికాదన్నారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చుతామన్న హామీని నెరవేర్చాలంటున్న మహిళా సంఘ నాయకులతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నూతన మద్య పాలసీని అయితే రద్దు చేయాలంటూ కూడా విశాఖ జిల్లా గాంధీ విగ్రహం ఏదైతే మాత్రం పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అయితే నిరసన దిగాయి. అది కూడా ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఉరేసుకుంటూ కూడా నిరసన అయితే తెలుపుతున్నాయి. అసలు నూతన మద్యం పాలసీని ఎందుకు వీళ్ళు రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి మహిళా సంఘ నాయకురాలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అసలు నూతన మద్య పాలసీని అసలు మీరు ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నారు మేడం? ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళల పట్ల, చిన్నారుల పట్ల అత్యాచార దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరిని చూసినా తాగినటువంటి మైకములు ఈరోజు అత్యాచారాలకు ఎగబడుతున్నట్టు, గృహహింస కూడా, కుటుంబ హింస కూడా పెరిగిపోతున్నట్టు ఈ నేపథ్యంలో దశలవారు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న ప్రతి ప్రభుత్వం కూడా తీరా గద్దెనెక్కిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటూ ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నైతే వీధికి ఒక బెల్ట్ షాప్ కానీ, లేకపోతే ప్రతి 10,000 మంది ఎక్కడైతే ఉన్నారో ఒక వైన్ షాప్ అని అడుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగితే మరింత నేర చరిత్ర పెరిగి మహిళల మీద అత్యాచార దాడులు పెరగడానికి అవకాశంగా ఉంటుంది. ఏదైతే సూపర్ 6 అన్నారో గ్యాస్ బండ్లు ఉచితంగా ఇమ్మని చెప్పండి, అవి పక్కన పెట్టేశారు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు, అవి కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు 100 రోజులు అవుతున్న నిత్యావసర వస్తే సరుకులని కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అవన్నీ వాటి ధరలు తగ్గించడం మానేసి ఈరోజు మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము, దాని ధర తగ్గిస్తామని చెప్తా అంటే దాని ధర తగ్గించి మరింత ఎక్కువ మంది తాగుబోతులు చేసి తాగండి, ఓగండి, తన్నుకోండి, హింస పెరిగేటట్టు, అత్యాచారం పెరిగేటట్టు, దాడులు పెరిగేటట్టు ప్రభుత్వం ప్రత్యక్షంగా పూనుకుంటుంది. కాబట్టి దీని మహిళా సంఘాల ఐక్యవేద పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ఇలా వినూత్నంగా మెల్ల ఉడతాడేసుకొని ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా గవర్నమెంట్కి మీరు? ఇప్పటికే కుటుంబం అంతా కష్టపడినా సరే కనీసం ఒక పూట కూడా కడుపు నిండా తిండి తినలేని ఈ దౌర్భాగ్య స్థితిలో మన ప్రజలంతా ఉన్నారు. దీంతో ఎప్పుడైతే మద్యం అయితే ఎరులై పారుతుందో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో దానికి బానిసైపోయి కష్టపడిన డబ్బంతా మద్యానికి పంపించడం వల్ల కుటుంబ భారం అంతా కూడా మహిళపై పడింది. కాబట్టి ఉరి తప్పించి వేరే శరణ్యం లేదనేటువంటి వినూత్నంగా మహిళలకి ఈ ప్రభుత్వం ఉరితాళ్లే బహుమతిగా ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 100 రోజుల్లోనే డ్రగ్స్ అనేది లేకుండా అంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక పక్క చూసుకుంటే మద్యం పాలసీలు కూడా వీళ్ళు నూతనంగా అమల్లోకి తెస్తున్నారని చెప్పి మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మా గవర్నమెంట్కి మీ ద్వారా? అంటే గంజాయి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే గంజాయే కాదు, ఇక్కడ మద్యం మహమ్మారిని కూడా మీరు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 20% తగ్గిస్తానని చెప్పారు, కానీ 20,000 మంది 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు తాగించడం అనేది మీ లక్ష్యం అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ మద్యాన్ని న్యూ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ద్వారా 2,000 రూపాయలు రాబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి
చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి రాజ్యాంగ ప్రకారం మీరు పరిపాలించండి. సంక్షేమ పథకాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా బడాబాబుల దగ్గర పన్నులు వేయండి, కానీ దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దు. అలాగే దీన్ని ఇంకా జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పింది ఏంటంటే మద్యం వల్లనే నేరాలు పెరుగుతున్నాయి మహిళల మీద. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కాబట్టి నేరాలు అరికట్టడం కోసం చర్యలు తీసుకోవాలి. గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మద్యం కానీ ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు అనేవి ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని మీరు రద్దు చేసే దిశగా ప్రయత్నం చేయాలి. కనుక దాని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నూతన మద్యం పాలసీని అయితే తక్షణమే రద్దు చేయాలని కూడా ఇదైతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడడానికి మరొక మహిళా సంఘ నాయకురాలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు నూతన మద్యం పాలసీని రద్దు చేయాలంటే కూడా. మరొక పక్క గత ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు బలిపోయాయి, అందుకే సరే నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం అందరికీ కూడా అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు మేడం? మరి అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి మహిళలే ఎక్కువ తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఎందుకంటే ఆ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ మహిళల ఓట్లు ఇటుపక్క రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే నూతన మద్యం అంటున్నారు, క్వాలిటీ మద్యాన్ని అందిస్తామంటున్నారు కదా, మరి ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా? మద్యం మరణాలన్నీ ప్రభుత్వం హత్యలే అండి. మద్యంతో ఈరోజు ఒక్కరోజు చచ్చిపోతారా, ఏది నాసిరక మద్యం తాగి లేదా రోజు కృషించి కునారీలపై చచ్చిపోతారనేది ఏదైనా హత్యే. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానం మెరుగైన పాలసీ అంటే ఏం చేయాలి? ఒక డీడక్షన్ సెంటర్ పెట్టాలి, మద్య వ్యసనాన్ని విముక్తి చేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి. అంతేగాని మరింతగా వాళ్ళు వ్యసనపరులుగా మార్చే విధంగా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి దాన్ని ప్రమోట్ చేసి ఇదే మెరుగైన విధానము, ఇదే నాణ్యమైన విధానము, మీరు తాగండి, తద్వారా మీ సూపర్ 6 అమలు చేస్తానంటే ఇదే మెరుగైన విధానము. ఈరోజు సూపర్ 6కి కావాల్సిన డబ్బంతా నేను ఇక్కడే సంపాదిస్తానని చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎక్కడ సంపాదిస్తారు అంటే వీళ్ళందరూ ప్రజల మీద ఈరోజు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఏమవుతో ముందు మద్యం ఆపమనండి, ధరలు తగ్గించమనండి, విద్యా వైద్యాన్ని మాత్రం ఉచితంగా ఇమ్మనండి. అంతేగాని ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా ప్రజలకి సూపర్ 6లు పెట్టి ఆ డబ్బంతా ఇక్కడ నుంచి గోలుడు కొట్టుకోవడానికి వీళ్ళంతా కూడా సంపాదన తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది. ఎందుకంటే రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా ఆర్టికల్ 47లో మద్యం ద్వారా, జూదం ద్వారా, వ్యభిచారం ద్వారా, గుర్ర పందాల ద్వారా, లాటరీల ద్వారా డబ్బు సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వం నడపకూడదని చెప్పి స్పష్టంగా మన ఆదేశ సూత్రాలు రాసుకోవడం. అలాంటప్పుడు దానికి రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ దానికి వెనక్కి వెళ్ళి మేము మద్యం ద్వారానే ఆదాయాన్ని సంపాదిస్తాం, మద్యం మీరు తాగితేనే మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, తాకపోతే ఖజానాల నిండుద్దు మాకు, మీరు తాగండి అని చెప్పేసి మాట్లాడమంటే ఇంకెందుకో. మరి గంజాయి ఒక్కటే వ్యతిరేకమా? మరి గంజాయి మీద కూడా అనుమతి ఇచ్చేసేయండి, డ్రగ్స్ కూడా అనుమతి ఇచ్చేసేయండి. అందరు తాగి తూలుతూ ఉంటే ప్రభుత్వ ఆదాయం ఈరోజు మొత్తం కూడా వాటికి కూడా అనుమతి ఇస్తుంది. కాబట్టి గంజాయి మీద మోపిన ఉక్కుపాదమే మద్యానికి అమలు చేయండి. నూతన మద్య పాలసీ రద్దు చేయకపోతే మహిళా సంఘాలు కూడా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణకి దిగుదాం అనుకుంటున్నారు మేడం? మహిళా సంఘాలు ఒక్కటే ప్రాబ్లం. ఎందుకంటే మహిళా సంఘాలు మహిళలు తాగట్లా, కానీ ఈరోజు కుటుంబాలన్నీ మహిళల యొక్క భుజాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆర్థిక వనరులన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి మహిళలు ఛిద్రమవుతున్నారు, తమ కుటుంబాలని రక్షణ కోల్పోతున్నాయి. ఈ మద్యం వల్ల వాళ్ళకి హింసకు గురవుతున్నారు, రక్షణ కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేని మూల కారణమో కనుక్కుంటారు. కాబట్టి ఆ మూల కారణం మనం చెప్పడం కాదు. ఈరోజు జస్టిస్ వర్మ లాంటి కమిషన్ వేసినప్పుడే వాళ్ళే చెప్పారు, ఇలాంటి ఒక్క డ్రగ్స్, మత్తు పదార్థాలు కూడా వాళ్ళు విచక్షణరహితంగా తయారు కావడానికి కారణమవుతుంది. మహిళపై నేరానికి సామాజిక మూలాలు ఉన్నాయి, ఆ సామాజిక మూలాన్ని మారిస్తే తప్ప మహిళపై హింస ఆగదు అని. కాబట్టి ఆర్థిక హింసకి, ఈరోజు సామాజిక హింసకి, లైంగిక హింసకి, అన్ని హింసల కారణమవుతున్న మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా తీసుకుంటే దానికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించక తప్పదు. ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో ఈ ప్రజల యొక్క కోపాన్ని, ప్రజల యొక్క బాధని వీటన్ని చవిచూస్తుంది. ఇది అంతిమంగా రగిలి కాచిచ్చే ప్రభుత్వాన్ని మన్నించక తప్పదు. ఇది మేము మహిళా సంఘాలకు పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మహిళలు అయితే నిరసన ప్రదర్శనలు అయితే చేపడుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని అయితే మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళల ప్రాణాలతో చెలగాటమాడే మద్యాన్ని అయితే మాత్రం ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడైతే మాత్రం ఈ యొక్క రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతుంది, మహిళలకు కూడా రక్షణ కలుగుతుంది అయితే మాత్రం ఇక్కడ మహిళా సంఘాలు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ కాలేజీని 50 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలోనే తామిద్దరూ కలిసి మోడ్రన్ డిగ్రీ కాలేజ్ కి SPNCL నిధులు సాధించామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మోడ్రన్ కాలేజీ ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని నేడు కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ ను కలిసి 35 లక్షల రూపాయలు నిధులు కోరగా ఆయన వెంటనే స్పందించి నిధులు కేటాయించారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం అని వారు స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్
రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్, కానీ అక్కడ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ జువాలజీ అలాగే కంప్యూటర్స్ కి సంబంధించిన ల్యాబ్స్ లో ఎక్విప్మెంట్ లేదు. సో స్టూడెంట్స్ థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. సో ఈ విషయము మాకు రిటైర్ అయిన చంద్రనాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు. సో వెంటనే నేను గవర్నమెంట్ మింట్ ఉంది, ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది. అందులో నేను డైరెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 50,09,000 ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల 24వ తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రపోజల్ అప్రూవ్ అయింది, శాంక్షన్ అయింది. సో ఇదంతా కూడా జెమ్ పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ పోర్టల్ ద్వారానే రివ్యూ చేసి ఈ కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్. సో రాబోయే రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ రావడంతో తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం మన దేశం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా 2047 నాటికి డెవలప్డ్ కంట్రీగా తయారవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. మనకున్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతించిన ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలాగే 2019 ఎంతవరకు చేసామో అక్కడతో ఆగిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి చూడడం, పర్యవేక్షించడం, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, దానికి నేనేం చేయగలను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం, వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం. ఏం కావాలి అంటే ఒక 50 లక్షల రూపాయల పరిస్థితి ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పట్టుకెళ్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు ఉన్నారో వారికి కూడా మేము ఇస్తా ఉంటాం. ఆయన చాలా బాధ్యత తీసుకుని దీన్ని శాంక్షన్ చేయించడం, ఇదంతా కూడా కనీసం 40 రోజుల్లో జరిగింది. మా ఇద్దరి కలయిక గాని ఈ కార్యక్రమం రూపొందించడం గాని శాంక్షన్ చేయడం గాని అంతా 40 days లోపులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఆ డిగ్రీ కాలేజీ పూర్తి స్థాయి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. నేను వెళ్ళి కూడా కలవలే, ఫోన్ చేసి చెప్పాను ఇలా రేట్స్ కానీ మీరు ఎస్టిమేట్ లో పెంచితే నా పెండింగ్ లో ఉన్నటువంటి కాలేజీ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇమీడియట్ గా నువ్వు వాట్సాప్ పెట్టు, ఆ డీటెయిల్స్ అన్ని నేను వాడికి పర్మిషన్ ఇస్తాను. వెరీ నెక్స్ట్ డే డన్ అని చెప్పేసి నాకు మెసేజ్ రేట్ అని చెప్తే ఆ రేట్లు యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెరిగినటువంటి రేట్లు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు మనం కాంట్రాక్ట్ పని చేయడానికి అవకాశం కలిగే పరిస్థితి కలిగింది. ఇది పనిచేస్తే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే అత్యాధునిక సమాచార వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 26,000 మత్స్యకార మరపడవలకు వెసైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ పరికరాలను అమరుస్తోన్న తరుణంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో 500 మరబోట్లకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవాటెల్ సంస్థ ప్రయోజకత్వంలో 70,000 రూపాయలు ఖరీదు చేసే ఒక్కో పరికరాన్ని మత్స్యకారులకు ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. తుఫాను సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాల సమాచారాన్ని అందిస్తుందన్నారు. మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్, జిపిఎస్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టము ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో
ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. అవాంతెల్ అనే ఒక కంపెనీ ఎక్కువగా డిఫెన్స్ నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన జేడీ గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల, సీలో టైఫోన్ సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము. ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు 48 గంటల కోసం మనకి దొరకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు. ఈ అన్ని ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి జీపీఎస్ SOS సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటికి పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి, వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయని కూడా వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా చాలా మేలు. ఈ 600 బోట్లకే కాదు, మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత. ఏంటంటే వెళ్తే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుక్కోగలుగుతాం, తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది. అవాంతెల్ కంపెనీ వాళ్ళని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అవాంతెల్ కంపెనీ ఓనర్ కూడా మొన్నే ఇంకో సందర్భంలో కలిసాము, విద్యాసాగర్ గారని. చాలా గొప్ప మనిషి, సమాజం కోసం ఏదో చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకు ఉంది. సో ఇది బోట్కి వాళ్ళ మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు. కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడిషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు, కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొందరు మిత్రులకు కూడా చెప్పాను, బ్యాటరీ 9,000 10,000 రూపాయలు అంటున్నారు. పెద్ద బోట్లలో మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ విలువ 70,000. ఇప్పుడు 70,000 మీ ప్రాణం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇస్తుంది. కాబట్టి 9,000 మీరు పెట్టుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరన్నా దాత వస్తారో లేదో చెప్పలేం. కాబట్టి ఇప్పుడు కోసం మీ అందరు బ్యాటరీ కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్కి పూర్తి సక్సెస్ విష్ చేస్తున్నాను. జేడీ గారు కూడా ఏంటంటే ఇవాళ మెకనైజ్డ్ బోట్స్కి చేస్తున్నాము, రేపు చిన్న మోటార్ బోట్స్కి కూడా ఈ సొల్యూషన్ కొంచెం పెద్ద సొల్యూషను. ఇది వర్క్ అవ్వకపోవచ్చు, కానీ దీని లెర్నింగ్తో ఇంకో చిన్న డివైస్ మనం తయారు చేసి ఇన్ని ఫీచర్స్ కాకపోయినా సరే సింపుల్గా బోట్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఎక్కడున్నారు అని తెలిస్తే చాలు. ఇది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చిన్న బోట్లకి అన్న ఫంక్షన్స్ అవసరం లేదు. కాబట్టి అది కూడా ఆలోచించాలని కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి మేము చర్చిస్తాము. ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో అన్ని బోట్స్కి ఇన్స్టలేషన్ కూడా పూర్తయిపోతుంది. అప్పుడు కూడా మేము వచ్చి అందరూ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్తో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని దీని గురించి ఇంకా స్పష్టంగా అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండి. ఇందాకే వాళ్ళు చెప్తున్నారు IP67 అని. సో ఏ వర్షం వచ్చినా ఏమొచ్చినా ఏ ఇబ్బంది లేదు, వాటర్ ప్రూఫ్ కిందే భావించవచ్చు. ఇప్పుడు ఆ వర్క్స్ నేను ఇంకా మానిటర్ చేయలేదండి. బట్ తప్పకుండా మా కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అవనివ్వండి, జెట్టి వర్క్ అవనివ్వండి, ఏదైనా సరే ఈ 5 year టర్మ్లో అన్ని అతి త్వరలో పూర్తి చేయాలనేది మా కమిట్మెంట్. తప్పకుండా పూర్తి చేస్తాం. కెన్ కమ్యూనికేట్ టు ఎనీబడి, అది మన ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోస్ట్ గార్డ్కి ఇస్తాం ఇన్ఫర్మేషన్, ఫిషరీస్కి ఇస్తాము. దీని తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ రియల్ టైమ్ గవర్నెన్స్కి ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వగలుగుతాం. పాయింట్ ఏంటి అంటే బోట్ నుంచి శాటిలైట్కి వెళ్ళిపోతుంది, శాటిలైట్ ఎవరికన్నా పంపించగలుగుతుంది. సో ఆ ఫీచర్ ఇప్పుడు మనకు వచ్చేసింది. ఇప్పుడు కోసం కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్కి ఇస్తాము. రేపు స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మన రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా మనం అది ట్రాక్ చేద్దాము అంటే దానికి కూడా లింక్ ఇచ్చేయచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.